అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the practice set number 12. ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 12లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 5th మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అలాగే గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఈ రెండు ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్. ఓకే, ఈరోజు మనం థర్డ్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఈ క్రింది సంఖ్యలు గుర్తుల శ్రేణిని పరిశీలించి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎడమ నుంచి కుడికి మాత్రమే లెక్కించాలి. లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి లెక్కించాలి. ఓకే, ఎన్ని గుర్తులు అలాంటివి ఉన్నాయి, వాటి తక్షణం ముందు బేస్ సంఖ్య మరియు తక్షణం తర్వాత సమ సంఖ్య ఈవెన్ సంఖ్య కలవి. ఫస్ట్ సింబల్స్ అడిగింది, ఎన్ని గుర్తులు అన్నాడు. సింబల్స్ ఓకే ఉన్నవి, అవి తక్షణం ముందు బేస్ సంఖ్య అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఉండాలి. తక్షణం తరువాత ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్ ఉండాలి. అంటే ఆడు సింబల్ ఈవెన్. చూద్దాం, ఆడు సింబల్ ఈవెన్ 1. ఓకే, నెక్స్ట్ ఆడు ఈవెను సింబలు, ఆడు ఈవెను సింబల్. ఓకే, మనకేం కావాలి, ఆడు సింబల్ ఈవెన్ కావాలి. చూద్దాం, ఆడు చూద్దాం. ఆడు ఇక్కడ ఉంది, ఆడు సింబల్ ఉంది కానీ ఇది ఆడు, 1 అనేది ఆడు కదా. నెక్స్ట్ ఆడు సింబల్ ఈవెన్, 3 + 4 1, ఇక్కడ ఒకటి, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా చూద్దాం ఏమైనా ఉన్నాయో. ఫస్ట్ ఆడు చూద్దాం, ఇక్కడ 2 ఆడు ఉన్నాయి, తర్వాత ఈవెన్ ఉంది, ఇది కాదు. తర్వాత ఇక్కడ సింబల్ ఉంది కానీ దీని ముందు ఈవెన్ ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ ఆడు ఉంది, ఆడు సింబల్, తర్వాత ఆడు ఉంది, మనకి ఈవెన్ కావాలి, ఇది కూడా కాదు. ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ ఆడ్ ఉంది, ఇక్కడ ఈవెన్ 1 లేదు. సో ఓన్లీ 2 ఉన్నాయి, 3 + 4 7 * 8. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABCDEF మరియు G వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నారు. వారంతా మధ్యం వైపు చూస్తున్నారు. అంటే సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇటు సైడ్ చూస్తున్నారు, ఈ సెంటర్కి చూస్తున్నారు. ఓకే, చూద్దాం. బిఈకి 3వ కుడి వైపున కూర్చున్నాడు. బి అనేవాడు, ఇది ఈ అనుకుంటే, ఈకి 3వ కుడి వైపు 1 2 3వ కుడి వైపున ఎవడు కూర్చున్నాడు, బి అనేవాడు. నెక్స్ట్ సి బికి 2వ ఎడమ వైపు కూర్చున్నాడు. సి అనేవాడు బికి 2వ ఎడమ వైపు అంటే ఎక్కడ కూర్చుంటాడు, 1 2, ఇక్కడ సి కూర్చుంటాడు. నెక్స్ట్ ఎఫ్ అనేవాడు డి మరియు జి యొక్క తక్షణ పొరుగువాడు. ఎఫ్ అనేవాడు డి మరియు జి. ఓకే, చూద్దాము. ఏ డికి 2వ ఎడమ వైపున కూర్చున్నాడు. ఇక్కడ ఏ కూడా ఇవ్వలేదు. ఓకే, చూద్దాము. ఫస్ట్ ఇవి రెండు రాసుకుందాము. ఎఫ్ డి మరియు జి యొక్క తక్షణ పొరుగువాడు అంటే డికి జికి మధ్య ఎవడు ఉండాలి, ఎఫ్ ఉండాలి. 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి అనుకుంటే, ఇది జి అనుకుంటే, ఈ రెండింటి మధ్య ఎవడు ఉండాలి, ఎఫ్ అనేవాడు ఉండాలి. చూద్దాం. నెక్స్ట్ ఏ డికి 2వ ఎడమ వైపున కూర్చుంది. ఏ అనేవాడు డికి 2వ ఎడమ వైపు అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఎడమ వైపు ఏకి, డికి ఎడమ వైపు 2వ ఎడమ వైపు 1 2. సో ఇది అరేంజ్మెంట్. ఓకేనా, చూసుకోండి. చూద్దాం మళ్ళీ ఒకసారి. బిఈకి 3వ వైపున కూర్చుంది. బి అనేవాడు ఈకి 3వ కుడి వైపు 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ సి అనేవాడు బికి 2వ ఎడమ వైపు, సి అనేవాడు బికి 2వ ఎడమ వైపు అంటే 1 2 అయిపోయింది. ఇంతవరకు సెట్ క్లియర్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అనేవాడు డి మరియు జి యొక్క తక్షణ పొరుగువాడు. ఎఫ్ అనేవాడు డి మరియు జి యొక్క తక్షణ పొరుగు అంటే ఎఫ్ మధ్యలో డిజి మధ్యలో ఎఫ్. ఏ డికి 2వ ఎడమ వైపున కూర్చున్నాడు. ఏ అనేవాడు డికి 2వ ఎడమ వైపున అంటే ఈ 2వ ఎడమ వైపున ఫస్ట్ బి, తర్వాత ఏ. చూద్దాం. జి నుంచి ఎడమ వైపు లెక్కించినప్పుడు జి మరియు సి మధ్య ఎంతమంది ఉన్నారు. జి నుంచి ఎడమ వైపు లెక్కించాలి, ఇట్లా లెక్కించాలి. ఎడమ వైపు లెక్కించినప్పుడు జి మరియు సి మధ్య ఎంతమంది ఉన్నారు, ఎఫ్డి బిఏ 4 ఉన్నారు. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఎంక్యూహెచ్ అనేది బిఓఎస్ఎఫ్కి సంబంధించింది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీన్స్ సమ్ లాజిక్ ఆర్ దేర్. ఇది ఆంగ్ల అక్షరాల క్రమాన్ని ఆధారంగా చేసుకుంటుంది. అదేవిధంగా డబ్ల్యూఏఆర్యు అనేది యూసిటిఎస్కి సంబంధించింది. అటువంటి అనుసరణలో ఎఫ్టివైబికి సంబంధించినది ఏమిటి అని అడిగాడు. చూద్దాం. ఫస్ట్ అసలు డిఎంక్యూహెచ్కి బిఓఎస్ఎఫ్కి రిలేషన్ చూద్దాం. డి అంటే 4, బి అంటే 2, సో -2, ఎం అంటే 13, ఓ అంటే 15 +2. ఓకే, చూద్దాం. క్యూ అంటే
అంటే 17, ఎస్ అంటే 19 ప్లస్ 2 ఓకే. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6 మైనస్ 2. ఏం అంటే ఏ లాజిక్ ఫాలో అయ్యిండు, ఏ ప్రత్యేకమైన పద్ధతి ఫాలో అయ్యిండు? -2 +2 +2 -2. చూద్దాం. డబ్ల్యూ అంటే 13 ఓకే. సారీ, డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21 -2, ఏ అంటే 1, సి అంటే 2 +2, ఆర్ అంటే 18, టిఎస్ అంటే 20 +2, యూ అంటే 21, ఎస్ అంటే -2, సేమ్ -2 +2 +2 -2 ఫాలో అయ్యండు. ఇప్పుడు చూద్దాము. -2, ఎఫ్ అంటే 6, 6 - 2 4, 4 అంటే డి అంతే కదా, 4 అంటే డి ఓకే. టీ అంటే 20 20 +2 22, 22 అంటే 22 +2 కదా, +2 ఓకే. 22 అంటే వి. వై అంటే 25, 25 + 2 అంటే 27, 27 అంటే ఏ. బి అంటే 2, -2 అంటే జెడ్. డివిఏజెడ్, డివిఏజెడ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థం వచ్చిన స్థానంలో ఏమి రావాలను? 4, 9, 20, 43, 90 నెక్స్ట్ ఏం రావాలని అడిగిండు. చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 4కు 9కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 5 వచ్చింది ఓకే. 9కి 20కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 11 వచ్చింది ఓకే. 20కి 23కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? సారీ, 20కి 43కి 23 డిఫరెన్స్ వచ్చింది ఓకే. 43కి 90కి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 56 అంతేనా? 90 ఇట్లా నుంచి తీసేస్తే 7 వస్తుంది, 7 అది 8 నుంచి 4 పోతే 4 ఓకే, 47. ఇప్పుడు చూద్దాం, ఈ డిఫరెన్స్ చూద్దాం. 5, 11, 23, 47, 57 కాదు ఇది 47 అంటే ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఫామ్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్కి ఏమైనా లాజిక్ ఉందని చూద్దాం. 5 2 10 + 1, 11 2 22 + 1, 23 2 46 + 1. అట్లనే ఇప్పుడు 47 × 2 + 1, 47 × 2 + 1, ఒక నిమిషం, +1, 7 2 14, ఇది 1 15, 4 2 8, ఇది 1 అంటే ఆల్రెడీ 14లో 1 ఉంది కదా. 7 2 14, ఇది 1 5, 4 8, ఇది 1 95 ఓకే. ఈ 95ని దేనికి యాడ్ చేయాలి? 90కి యాడ్ చేయాలి, దీనికి యాడ్ చేయాలి. 90 95 ఎంత? 9 185, 185 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో YAXV అనే పదాన్ని @93గా మరియు ABXY అనే పదాన్ని 9 @5గా కోడ్ చేశారు. Bకి సంబంధించింది ఏంటి అని అడిగాడు. ఇక్కడ ఏమేమి కామన్ ఉన్నాయి? YAXV, ఏ ఉంది, X ఉంది, Y ఉంది ఓకే. లేనిది ఏంటిది? ఇక్కడ కామన్గా లేనిది ఏంటిది? వి ఓకే. ఇక్కడ చూద్దాం. ఏ కామన్ ఉంది? @ ఉంది, పర్సంటేజ్ ఉంది, 9 ఉంది. కామన్గా లేనిది ఇక్కడనేమో వి, ఆప్షన్ ఏమో 3, ఇక్కడ కామన్గా లేనిదేమో బి, ఆప్షన్ ఏమో 5 అంతే కదా. సో ఆన్సర్ ఏంటిది? 2, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింది 4 అక్షర సముదాయాలలో 3 ఒకే విధంగా ఉన్నవి మరియు అవి ఒక సమూహంగా పరిగణించబడతాయి. వాటిలో ఏ అక్షర సముదాయం ఏ అక్షర సమూహానికి చెందదు. 4 ఆప్షన్లలో 3 సిమిలర్గా ఉన్నాయి, ఒక డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ రిలేషన్ చూద్దాం 4కి. డి అంటే 4, టీ అంటే 20 ఎంత పెరిగింది? 16 పెరిగింది ఓకే అంతే కదా. 16 4 20. హెచ్ అంటే 9, టీ అంటే 20 ఎంత తగ్గింది? -11 తగ్గింది. చూద్దాం అట్లనే. ఏ అంటే 1, క్యూ అంటే 17 ఎంత పెరిగింది? 16 పెరిగింది. క్యూ అంటే 17, జీ అంటే 7, 17 ఇట్ల నుంచి అంటే 17 నుంచి 7కి వచ్చిందంటే ఎంత తగ్గినట్టు? 10 తగ్గింది ఓకే. నెక్స్ట్ చూద్దాం. హెచ్ అంటే 8, ఎక్స్ అంటే 24, 8కి 24కి ఎంత పెరిగింది? 16 పెరిగింది ఓకే. ఎక్స్ అంటే 24, ఎన్ అంటే 14 ఎంత తగ్గింది? -10 తగ్గింది. ఇది -10. క్యూజీకి కూడా -10, క్యూజీకి -10, ఎక్స్ఎన్కి కూడా -10. ఎస్ అంటే 19, ఐ అంటే 9 అంతే. PQRS 19, ఐ అంటే 9, 10 పెరిగింది.
19 7 26 26 9 సారీ 19 7 తర్వాత 26 9 అంటే 9 అంతే కదా. 26 తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ కావాలి. 9 మైనస్ 11 ఎంత? 9 మైనస్ 9 జెడ్. ఓకే, జెడ్ మైనస్ 1 వై అంటే -10. ఓకే, సో ఇవన్నీ +16 -10 ఫాలో అయినాయి. ఇవి 3 2 3 4 అనేవి. 1 ఒకటి +16 -11 ఫాలో అయింది. సో డిఫరెంట్గా ఉంటుంది ఆప్షన్ 1. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. డిఈఎఫ్ హెచ్ఐజే మరియు కేకు వారం రోజులలో ఒక్కొక్కరిది పరీక్ష రోజు ఉంది. ఆ వారం సోమవారం నుంచి మొదలై ఆదివారం నుంచి ముగుస్తుంది. ఓకే, ఫస్ట్ మండే అనుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, సండే, ఇది సండే. నెక్స్ట్ కేకు పరీక్ష గురువారం ఉంటుంది. కే పరీక్ష మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఓకే, గురువారం కేక్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్కు పరీక్ష డి తర్వాత కానీ ఈకి ముందు ఉంటుంది. హెచ్ అనేవాడికి పరీక్ష డి తర్వాత. ఓకే, కానీ ఈకి ముందు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్కు పరీక్ష జే తర్వాత కానీ ఐకు ముందు ఉంటుంది. ఎఫ్కు పరీక్ష జే తర్వాత, ఎఫ్కు పరీక్ష జే తర్వాత కానీ ఐకు ముందు ఉంటుంది. ఓకే, జేకు పరీక్ష కే తర్వాత ఉంటుంది. ఈ జే అనేవాడికి పరీక్ష కే తర్వాత ఉంటుందంటే ఇక్కడ కే తర్వాత ఉంటుంది కదా. ఓకే, కే తర్వాత ఉంటుందంటే ఇక్కడ జే వస్తాడు, ఇక్కడ ఎఫ్ వస్తాడు, ఇక్కడ టీ వస్తాడు, అంతే కదా. ఈ సెట్ ఇదొక సెట్ జేఎఫ్టి. ఇందులో జే అనేది కే తర్వాత అంటే కే పైన 3 ఉన్నారు, కే కింద 3 డేస్ ఉన్నాయి. ఇవి గురువారం రోజు ఎగ్జామ్ రాస్తే కే పైన సోమ మంగళ బుధ 3 రోజులు ఉంది, శుక్ర శని అది 3 రోజులు ఉంది. సో ఇప్పుడు వీడు ముగ్గురు సెట్ అయిపోయినప్పుడు పై సెట్లో కూర్చున్నప్పుడు కింది సెట్లో ఎవరు రావాలి? డిహెచ్ఈ రావాలి. ఓకే, హెచ్ఈ వస్తే అయిపోయినట్టు, ఈ సెట్ అయిపోయింది. వీళ్ళు ముగ్గురు 6, వీడు ఒకటి 7. సోమవారం నుంచి ఆదివారం వరకు. ఎఫ్ మరియు హెచ్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇది ఎఫ్, ఇది హెచ్. ఎంతమంది ఉన్నారు? 1 2 3 ఉన్నారు, అంతే కదా. ఎఫ్ మరియు హెచ్ మధ్య 1 2 3 ఉన్నారు. ఓకే, 3 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో ఫినిష్ ద వాటర్ను ఎంబీ టీకే జెడ్బీగా కోడ్ చేశారు మరియు వాటర్ ఆర్ జ్యూస్ను కేజే జెడ్బీ ఎంబీగా కోడ్ చేశారు. అంటే అందులో కామన్గా ఉంది ఏంటిది? వాటర్. ఇందులో వాటర్ ఉంది, ఇందులో వాటర్ ఉంది. ఓకే, ఎంబీ టీకే జెడ్బీలో కామన్గా ఉంది ఏంటిది? ఎంబీ. ఒక నిమిషం, ఇక్కడ ఎంబీ ఉంది, ఇక్కడ జెడ్బీ ఉంది. వాటర్ కే కోడ్ అంటే ఎట్లా చెప్తావు? వాటర్, ఫినిష్ ద వాటర్, వాటర్ ఆర్ జ్యూస్ రెండు ఉన్నాయి కదా. ఆప్షన్లో చూద్దాం ఒకసారి. మనం ఆప్షన్లలో జెడ్బీ ఉందా ఎంబీ ఉందా చూద్దాం. జెడ్బీ ఉంది, ఎంబీ రెండు ఉన్నాయి. జెడ్బీ ఉంది, ఎంబీ ఉంది. ఇంకేమైనా కలుస్తున్నాయి ఇందులో? వాటరు, జ్యూస్ ఆర్ ఫినిష్ ద వాటర్. ఓకే, మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు మేబీ. దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కింది 4 సంఖ్య జతలలో 3 సంఖ్యలు ఒకే విధంగా పరస్పర సంబంధించబడినవి. అవి ఒక సమూహంగా పరిగణించబడితే వాటిలో ఏ జత ఆ సమూహానికి చెందదు. ఓకే, చూద్దాము ఏ రిలేషన్ ఫాలో అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే, 5 30, 10 110, 8 70, 3 12. చూద్దాము. ఇప్పుడు 5కి 30కి రిలేషన్ ఎట్లా వస్తుంది? 5² + 5 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అజంప్షన్ చేసుకుందాం. అట్లయితేనే 30 వస్తుంది కదా. 5² + 5 అంటే ఎంత? 5 5 25 + 5 30. ఓకే, 10 + 10కి 110కి రిలేషన్ ఎట్లా తీసుకొద్దాం? 10² + 10. 10 10 100 + 10 110. ఓకే, నెక్స్ట్ 8 70కి ఎట్లా తీసుకొద్దాం రిలేషను? 8 8 64 + 8. 8 8 64 + 8 ఎంత అవుతుంది?
72 కావాలి, కానీ ఇక్కడ ఎంత వచ్చింది 70 ఇచ్చిండు. సో ఇది కాదు అకార్డింగ్ టు దిస్ వన్. అంటే మనం ఇది ఒక అజంప్షన్ చేసుకున్నాం, దీని ప్రకారం అయితే ఇది కాదు, దీని ప్రకారం ఇది కూడా రైట్ అయితే ఆప్షన్ ఇది అవుతుంది. ఓకే, 3 స్క్వేర్ చేయాలి, మూల 9, 9కి ఎంత కలపాలి, 9కి మళ్ళీ 9 కలపాలి, అంతే కదా. మనం దేంతో అయితే స్క్వేర్ చేస్తున్నాం దాన్ని యాడ్ చేస్తున్నాం, 9కి 9 కలిపితే ఎంత వస్తుంది, 12. సో ఇది కూడా ఫాలో అవుతుంది. ఇవి మూడు సేమ్ రూల్ని ఫాలో అయినాయి, లైక్ స్క్వేర్ ప్లస్ ద సేమ్ డిజిట్. సో ఆప్షన్ ఏమవుతుంది, థర్డ్ది. మనల్ని ఏం అడిగిండు, వాటిలో ఏ జత సమూహానికి చెందదు అని అడిగిండు. సో చెందని ఏంటిది, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది శ్రేణిలో లాజిక్ను అనుగుణంగా ఖాళీ స్థానాన్ని పూర్తి చేయండి. ఇక్కడ ఖాళీ స్థానం ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది క్వశ్చన్ మార్క్, దీన్ని పూర్తి చేయాలి. ఓకే, 1, 2, 4, ఇక్కడ ఎంత రావాలి, డబల్ చేద్దాం, 2, 2 2 4, 4 2 8 అనుకుందాం. అజంప్షన్ ఇక్కడ 8 నెంబర్ రావాలనుకుందాం. చూద్దాం. J అంటే 10, K అంటే 12 + 2, 12 + 12 14, 14 + 2 16, 16 అంటే ఎంత రావాలి, P రావాలి, P + 2 18, సరిపోయింది. నెక్స్ట్ N అంటే 14, 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 అంటే ఎంత, T రావాలి. ఓకే, R అంటే 18, O అంటే 15, ఎంతకు తగ్గింది, -3, 15 - 3 ఎంత, 12, 12 - 3 ఎంత, 9, 9 అంటే ఎంత, I రావాలి. ఓకే, PTI ఈ నెంబర్ 8, PTI నెంబర్ 8 ఎంత, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒక కోడ్ భాషలో A = B అంటే A Bకు అన్న లేదా తమ్ముడు, A∠B అంటే A Bకు తండ్రి, A+B అంటే A Bకు భార్య, A-B అంటే A Bకు తల్లి. చూద్దాము ఎవరెవరికి రిలేషన్ అడిగిండో, ఫస్ట్ అవి రాసుకుందాం. S, M, I, T, H, వీటికి రిలేషన్ అడిగాడు. ఓకే, ఫస్ట్ ఈక్వల్ టు ఇచ్చాడు, ఈక్వల్ టు అంటే అన్న లేదా తమ్ముడు. ఓకే, అన్న లేదా తమ్ముడు అంటే B రాస్తున్నా, బ్రదర్ అని. నెక్స్ట్ ప్లస్ ఉంది, భార్య, వైఫ్, W. నెక్స్ట్ టిల్ ఉంది, తండ్రి, ఫాదర్, F. T మైనస్ ఉంది, తల్లి, మదర్. ఓకే, ఎస్కు హెచ్కు రిలేషన్ అడిగిండు, ఈ ఎస్ హెచ్కు సంబంధం ఏంటిది అని అడిగిండు. ఓకే, చూద్దాం. హెచ్ మదర్ T, T ఫాదర్ F, ఫాదర్ వైఫ్. ఇప్పుడు మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ మనకేమవుతుంది, అమ్మమ్మ. ఇంతవరకు క్లియర్. అమ్మమ్మ వాళ్ళ బ్రదర్. ఏమడిగిండు, ఆప్షన్లలో ఏమి ఇచ్చిండు, తల్లి సోదరుడు. తల్లి ఏమవుతుంది, అమ్మమ్మ. సోదరుడు అంటే బ్రదర్. తల్లి సోదరుడు, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏమడిగిండు ఇక్కడ, T అంటే 20, R అంటే 18, P అంటే 16 అండ్ -2. P 16 - 2 అంటే ఎంత రావాలి, N రావాలి. Y అంటే 25, V అంటే 22 - 3, 22 - 3 19, ఎస్ 19 - 3 16, 16 అంటే ఎంత రావాలి, P రావాలి, అంతే కదా. P అంటే 16. ఓకే, ఇది మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాం. 16 - 3 13, 13 అంటే M. ఓకే, H అంటే 8, G అంటే 7 -1, F అంటే 6 -1, 6 - 1 5, 5 అంటే ఎంత రావాలి, E రావాలి. ఓకే, E - 1 ఎంత రావాలి, D 4, 5 - 1 4, D రావాలి, LM. ఓకే, ఇది ఆన్సర్, NPE, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల అక్షరముల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింది శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలని అడిగిండు. ఇక్కడ ఏం రావాలి, క్వశ్చన్ మార్క్ అని అడిగిండు. E అంటే ఎంత, 5, H అంటే 8, 3. ఓకే, 8 + 3 11, J, K. ఓకే, 11 + 3 14, 14 + 3 17, 17 అంటే Q. నెక్స్ట్ O అంటే 15, M అంటే 13 -2, 13 - 2 11, K, 11 - 2 9, 9 - 2 7, 7 అంటే G. ఓకే, N అంటే 14, O అంటే 15, P అంటే 16, Q అంటే 17, 17 తర్వాత 18, 18 అంటే ఏంటిది, R, QGR ఉన్న ఆప్షన్లో QGR, ఆప్షన్ 3.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిఈఎఫ్ హెచ్ఐజే మరియు కేలకు వారంలో ఒక్కొక్కరిది పరీక్ష ఉంది, సోమవారం నుంచి ఆదివారం. సేమ్ క్వశ్చన్ మనం ఇంతకుముందు కూడా చేసినాం, ఇది చూద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటుండు? మండే నుంచి సండే వరకు అంటుండు. ఇది మండే, ఇది ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, లాస్ట్ది సండే. ఇది సండే, ఎస్యుఎన్. ఓకే, ఎస్యుఎన్. చూద్దాము. ఈకి పరీక్ష గురువారం అంటుంది. గురువారం అంటే ఏ రోజు వస్తుంది? మండే. అంటే మనం ఎక్కడ డ్రా చేసుకోవాలి? ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఇక్కడ కేకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈకి పరీక్ష శనివారం ఉంది. శనివారం అంటే ఎక్కడ? ఇక్కడ, సండే ముందు. ఓకే, నెక్స్ట్ హెచ్కు పరీక్ష ఐకి ముందు రోజు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రాసుకున్నాము, తర్వాత అరేంజ్ చేసుకున్నాం. హెచ్ అనేవాడికి పరీక్ష ఐకి ముందు రోజు ఉంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్కు పరీక్ష జే తర్వాత రోజుల్లో ఉంది. ఎఫ్ అనేవాడికి పరీక్ష జే తర్వాత రోజుల్లో ఉంది. వెంటనే అనలేదు, తర్వాత రోజుల్లో ఉంది అన్నాడు. జే అనేవాడు ఎఫ్, జే తర్వాత ఎఫ్కు పరీక్ష ఉంది. జే తర్వాత ఎఫ్. ఓకే, డికి పరీక్ష ఐ తర్వాత రోజే ఉంది. హెచ్ ఐ డికి తర్వాత రోజే ఉంది అన్నాడు. ఓకే, ఇది అజంప్షన్. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం మనకి హెచ్ఐడి వరుసగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు మండే, ట్యూస్డే, వెనస్డే అనేది వరుసగా ఖాళీలు ఉన్నాయి. సో ఇది హెచ్ అవుతుంది, ఇది ఐ అవుతుంది, ఇది డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ జేకి పరీక్ష ఎఫ్కు ముందు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జే అనుకుందాము, ఇది ఎఫ్ అవుతుంది. ఇక్కడ తర్వాత రోజుల్లో అన్నాడు. తర్వాత రోజుల్లో అన్నాడు, వెంటనే అనలేదు. ఓకే, ఇక్కడ ముందు రోజు అని అడిగింది కాబట్టి వెంటనే తీసుకున్నాం. చూద్దాం ఎఫ్ మరియు డి మధ్య ఎన్ని రోజులు పరీక్ష ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాస్తున్నారు చూద్దాం. ఎఫ్ మరియు డి అంట. ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. అంటే సండే, ఇది బుధవారం. అది ఆదివారం బుధవారం మధ్య 1, 2, 3 ఉంది. ఆప్షన్ ఉందా? ఉంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 787326 అనే సంఖ్యలో ప్రతి బేసి అంకెకి 1 చేర్చి ప్రతి సరి అంకె నుంచి 1 తీసేయాలి. అప్పుడు ఎడమ నుంచి 3వ మరియు 4వ అంకెల మొత్తం ఎంత అవుతుంది? ఎడమ నుంచి అడిగిండు. ఎడమ నుంచి అంటే ఎక్కడి సైడ్ నుంచి రావాలి? మనం లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి, అంతే కదా. ఏమేమి అడిగిండు? ఎడమ వైపు నుంచి 3వ మరియు 4వ అంకెల మొత్తం అడిగిండు. మనం ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 చూద్దాము. 3వ నెంబర్ ఎంత? 7. 4వ నెంబర్ ఎంత? 3. ఓకే, ఇవి నెంబర్స్. ఓకే, ఈ నెంబర్స్కి ఏం చేయన్నాడు? బేసి సంఖ్య అయితే 1 కలపమన్నాడు. ఓకే, సరి సంఖ్య అయితే 1 తీసేమన్నాడు. ఇవి 2 బేసి సంఖ్యలేగా, దీనికి 1 కలిపితే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే, మొత్తం అడిగిండు కదా, ప్లస్ 3కి 1 కలిపితే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 8, 4 ఎంత? 12. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 62478324 అనే సంఖ్యలో ప్రతి బేస్ సంఖ్యకు 2 చేర్చి ప్రతి ఈవెన్ డిజిట్ నుంచి 1 తీసేస్తే ఫలితంగా వచ్చిన సంఖ్యలో గరిష్ట మరియు కనిష్ట అంకెల మధ్య వ్యత్యాసం ఎంత? సో ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలి, ఎందుకంటే గరిష్ట మరియు కనిష్ట అడిగింది కదా. చూద్దాము. ఇప్పుడు మనకు గరిష్టం ఎక్కడ వస్తుంది? ఇచ్చిన వాటిలో గరిష్టం ఏది ఉందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 6, 2, 4, 7, 8 ఇవి 2 గరిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు 7 బేస్ సంఖ్య. సో దానికి ఎన్ని కలపమన్నాడు? 2 చేర్చమన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 9 అవుతుంది. ఇచ్చిన వాటిలలో గరిష్టంగా ఉంది చూస్తున్నా. ఫస్ట్ ఇచ్చిన వాటిలలో గరిష్టంగా ఉంది ఏంటిది? 7. అది చూస్తాం ఫస్ట్. 7, 8 2. 7 ఆడు కాబట్టి 1 కలిపిన 8 అయింది. 8 అనేది ఈవెన్ కాబట్టి 1 తీసేయమన్నాడు. 1 తీసేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. ఇప్పుడు 7, 9లో పెద్దది ఏంటిది? 9. ఓకే, గరిష్ట సంఖ్య వచ్చింది. కనిష్ట సంఖ్య చూద్దాం. కనిష్ట సంఖ్య ఏముంది ఇక్కడ? 6, 4, 2, 7, 8, 3, 2, 4లో 2 అనేది కనిష్ట సంఖ్య ఉంది. కనిష్ట సంఖ్య ఏంటిది? 2. ఇది కనిష్ట సంఖ్య. ఈ కనిష్ట సంఖ్య ఈవెన్ కాబట్టి దీనికి ఏం చేయాలి? -1 తీసేయాలి. -1 తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, 1. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అడిగిండు, డిఫరెన్స్ అడిగిండు. సో 9 - 1. 9 - 1 ఎంత? 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్ క్వశ్చన్ చూద్దాము. మిస్టర్ జెడ్ అనేవాడు ఇది పాయింట్ ఏ నుంచి
ఇది పాయింట్ ఏ అనుకుంటే ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళిండు 3 కిలోమీటర్లు పశ్చిమ దిశలో డ్రైవ్ చేశాడు. పాయింట్ ఏ నుంచి 3 కిలోమీటర్లు అంటే ఇటు సైడ్ వెళ్ళిండు 3 కిలోమీటర్లు. ఆ తర్వాత కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు, కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు, ఇటు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళిండు. మళ్ళీ కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు, కుడివైపు అంటే ఇటు సైడ్. ఓకే, 4 కిలోమీటర్లు వెళ్ళిండు 4. నెక్స్ట్ తర్వాత కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు, కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఇది ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 3 కిలోమీటర్లు పోయిండు. చివరగా కుడివైపు తిరిగి 1 కిలోమీటర్, చివరగా కుడివైపు ఇటు సైడ్ తిరిగి 1 కిలోమీటర్ పోయిండు. ఓకే, పాయింట్ పి వద్ద ఆగుతాడు. మళ్ళీ పాయింట్ ఏకి చేరడానికి అతను ఎంత దూరం ఏ దిశలో డ్రైవ్ చేయాలన్నాడు. ఇక్కడ 3, ఇది 1, 4. ఓకే, ఇది 4 సరిపోయింది. ఇక్కడ 2, ఇక్కడ 3 అంటే 1 కిలోమీటర్ ఎక్కువ పోయింది కాబట్టి 1 కిలోమీటర్ పైకి రావాలి. ఓకే, 1 కిలోమీటర్ ఏ డైరెక్షన్లో రావాలి? ఉత్తరం డైరెక్షన్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే పాయింట్ ఏకి చేరుకుంటాడు. 1 కిలోమీటర్ ఉత్తర దిశ. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కింద ఇచ్చిన ప్రకటనలు మరియు స్టేట్మెంట్స్ నిర్ణయాలను జాగ్రత్తగా చదవండి. ఓకే, చూద్దాం. కొన్ని పల్లీలు ఇంజిన్లు, కొన్ని కోట్స్ షూస్, అన్ని షూస్ ఇంజిన్. డ్రా చేద్దాం ఫస్ట్ వెన్ డయాగ్రామ్. పల్లీలు, ఇంజిన్లు. ఓకే, పి ఈ. నెక్స్ట్ అన్ని కోట్స్ షూస్, కోట్స్ అన్ని షూస్ ఎస్, ఇది ఎస్. అన్ని షూస్ ఇంజిన్లు. ఓకే, ఇవన్నీ ఇంజిన్లు. ఒక నిమిషం డైరెక్ట్ ఇట్లా తీసుకున్నాం, దీన్ని తీసేసి డ్రా చేద్దాం. అన్ని షూస్ ఇంజిన్లు అన్నప్పుడు ఇవి కొన్ని అన్నప్పుడు ఇవన్నీ కదా, సారీ ఇవన్నీ, ఇవి కొన్ని, ఇట్లా అయిపోతుంది. ఓకే, కన్క్లూజన్స్ చూద్దాం. నిర్ణయాలు. అన్ని కోట్స్ ఇంజిన్లు, అన్ని కోట్స్ ఇంజిన్లు. ఓకే, ఇది రైట్. అన్ని కోట్లు షూస్ అయినప్పుడు అన్ని షూస్ ఇంజిన్లు. ఇక్కడ చూడండి, అన్ని కోట్లు షూస్, అన్ని షూస్ ఇంజిన్లు అయినప్పుడు అన్ని కోట్స్ ఇంజిన్లు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, కొన్ని పల్లీలు కోట్స్, కొన్ని పల్లీలు ఇంజిన్ల వరకే రిలేషన్ ఉంది, కోట్స్ వరకు రిలేషన్ లేదు. ఇక్కడ దాకా మనం డ్రా చేసినాం, డ్రా చేయలేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న కింది 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉంటుంది. ఓకే, 318, 136, 253, 713, 572. మనందరికీ తెలుసు లెఫ్ట్ టు రైట్, ఇండివిజువల్ ఫస్ట్ లెటర్ 3, సెకండ్ లెటర్ 1, థర్డ్ లెటర్ 8, అట్లా చూడాలి. తక్కువ అంకెలతో ఉన్న సంఖ్య యొక్క 3వ అంకె. ఓకే, అధిక అంకెలతో ఉన్న సంఖ్య యొక్క 2వ అంకెను కలపాలి. ఓకే, లీస్ట్ నెంబర్ ఏంటిది? ఇందులో లీస్ట్ నెంబరు 136. ఈ 136లో ఏ నెంబర్ తీసుకోమంటుండు? తక్కువ అంకెతో ఉన్న 3వ అంకె. 3వ అంకె ఎంత? 6. నెక్స్ట్ అధిక అంకెలతో ఉన్న 2వ అంకె. హైయెస్ట్ ఏంటిది దీంట్లో? 713. 713లో 2వ అంకె ఎంత? 1. 6 + 1 కలపమన్నాడు. 6 + 1 ఎంత? 7. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 7A అనే జత 6Bతో నిర్దిష్ట సంబంధం కలిగి ఉంది. ఇవి రెండు ఒక రిలేషన్లో ఉన్నాయి, 7A అనేవి 6B అనేవి. ఓకే, చూద్దాం. అలాగే 5C అనేది 4Dతో రిలేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ 3E అనేది దేనికి రిలేషన్ ఉందో, దేనికి సంబంధం ఉన్నదని అడిగింది. ఫస్ట్ చూద్దాం, లెటర్స్ ABCD చూద్దాం. ABCD. ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది? F అవుతుంది, అంతే కదా, F. నెక్స్ట్ 7 6 5 4, 3 ఏమవుతుంది? 5 అవుతుంది, అంతే కదా. సారీ, ఒక నిమిషం. 7 6 -1, 5 4 -1, 3 2 కావాలి కదా. 3 - 1 2, 2F. ఆప్షన్ 2, సారీ ఆప్షన్ 2F ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న కింది 5 3 అంకెల సంఖ్యల ఆధారంగా ఉంటుంది. ఓకే, అధిక విలువ గల సంఖ్య యొక్క 3వ అంకె. అధిక విలువ దేంట్లో ఉంది? 948కి ఉంది అధిక విలువ. దీంట్లో 3వ అంకె ఏంటిది? 8.
ఓకే. నెక్స్ట్ తక్కువ విలువ గల సంఖ్య యొక్క మూడవ అంకెతో గుణించాలి. తక్కువ విలువ ఏముంది దీంట్లో? 351. మూడవ అంకెతో గుణించాలి. ఓకే, గుణిద్దాం. 350లో మూడవ అంకె ఎంత? 1. 8 ఇంటూ 1 ఎంత? 1. సారీ, 8 ఇంటూ 1 8. 8 ఒకటి 8, 1 కాదు. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్. మృదుల్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 15 కిలోమీటర్లు పశ్చిమానికి డ్రైవ్ చేశాడు. ఇది పాయింట్ ఏ. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 17 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 17. తర్వాత ఎడమ వైపు 15 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడు? డౌన్వర్డ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 15 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ ఎడమ వైపు 20 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడ్ వస్తుంది? నాకు ఆపోజిట్గా ఉంది కాబట్టి నాకు కుడి వైపు, వాడికి ఎడమ వైపు అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 20 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, 20 కిలోమీటర్లు అంటే 17 అంటే 17 కన్నా కొంచెం ఎక్కువ గీయాలి. అట్లా అజంప్షన్ అన్నమాట. తర్వాత మళ్ళీ ఎడమ వైపు 22 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఎటు సైడు? పైకి. ఓకే, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 22 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ ఎడమ వైపు 3 కిలోమీటర్లు తిరిగి పాయింట్ పి వద్ద అడిగాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు తిరిగి పాయింట్ పి వద్ద ఆగుతాడు. పాయింట్ ఏకి చేరాలంటే అతను ఎంత దూరం ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి? ఓకే, డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ నార్త్ టు సౌత్, అంతే కదా? పైనుంచి కిందకి ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే, సౌత్, నార్త్ టు సౌత్, సౌత్ డైరెక్షన్ వెళ్ళాలి అంటే దక్షిణం దిశగా వెళ్ళాలి. ఓకే, ఇది దక్షిణమే ఉంది, ఇది దక్షిణమే ఉంది, ఇది దక్షిణంగా ఉంది. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. 20 కిలోమీటర్లు హార్జెంటల్గా పోయిండు. 17 + 3 20 కిలోమీటర్లు. ఇది కవర్ అయిపోయింది హార్జెంటల్. వర్టికల్ చూద్దాం. 15 కిలోమీటర్లు ఇక్కడ వర్టికల్గా పోయిండు. 22 కిలోమీటర్లు ఇక్కడ వర్టికల్గా పోయిండు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 15 22కి 7 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంది, అంతే కదా? 7 కిలోమీటర్లు ఆయన ఎట్లా రావాలి? పాయింట్ పి ఎక్కడ ఆగిండు? పాయింట్ పి. పాయింట్ పి నుంచి 7 కిలోమీటర్లు దక్షిణంగా వస్తే పాయింట్ ఏ దగ్గరికి వస్తాడు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వరుసలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలి? 6, 4, 5, 11, 39 క్వశ్చన్ మార్క్. చూద్దాము రిలేషన్ ఏమైనా ఉందేమో ఈ క్వశ్చన్లకి వీటికి. ఓకే, 6, 4, 5, 11, 39. ఇక్కడ రిలేషన్ ఏమైనా ఉందా? 6కి 4కి డిఫరెన్స్ -2, 4కి 5కి +1, 5కి 11కి +6, 11కి 39కి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 28 వస్తుంది. ఇది సీక్వెన్స్ ఏం కనపడట్లేదు మనకి, లాజిక్. సో ఒక పని చేద్దాము. ఏంటిదంటే 6 × 1 6, 6 - 2 ఎంత అవుతుంది? 4. ఓకే, నెక్స్ట్ 4 × 2. ఓకే, 4 × 2 -3, అంతే కదా? ఇది 6 × 1 -2, 4 × 2 -3, 1 మల్టిప్లై చేసినాం కాబట్టి 2 మైనస్ చేసిన, 2తో మల్టిప్లై చేసినాం కాబట్టి 3 మైనస్ చేసిన. నెక్స్ట్ వాల్యూ చూద్దాము. 5 తోటి ఏం చేయాలి? మల్టిప్లికేషన్ 5 × 3 చేయాలి, అంతే కదా? 1 2 3, 5 3 చేస్తే 15, మైనస్ ఎంత చేయాలి? 4. 15 - 4 ఎంత? 11. ఓకే, ఇంతవరకు ఓకే అయిపోయింది, మనకి క్లారిటీ వచ్చింది. ఇంతవరకు ఈ రూల్ని ఫాలో అయింది. నెక్స్ట్ 11 × ఎంత చేయాలి? 4 చేయాలి. 11 × 4 చేస్తే డిఫరెన్స్ అనేది ఎంత చేయాలి? -5 చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాము. 11 × 4 44, 44 - 5 39 వచ్చింది ఆన్సర్. అంటే ఇవన్నిటిని మనం అజంప్షన్ చేసుకున్న ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేసింది, మనం అజంప్షన్ చేసుకున్న క్రైటీరియా. ఓకే, ప్రాసెస్ ఏదైనా కానీ ఇట్లా మనం 1 2 3 4 తోటి మల్టిప్లై చేసి 2 3 4 5 తోటి డిఫరెన్స్ చేస్తే సేమ్ వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? 39 ఇంటూ నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి, అంతే కదా? 39 × 5. ఓకే, -6 ఎంత వస్తుంది ఆన్సరు? 39 × 5 అంటే 195 వస్తుంది. ఓకే, 195 - 6, 195 - 6 అంటే ఎంత? 189. ఆప్షన్ ఉంది, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని బెల్ట్లు సాక్స్. ఓకే, కొన్ని సాక్స్ ప్యాంట్. ఓకే, ఇవి బెల్టులు, ఇవి కొన్ని సాక్స్, ఇవి కొన్ని పాయింట్. ఓకే, నెంబరింగ్ ఇద్దాం. బెల్ట్ బి అనుకుందాం. బెల్ట్ అంటే బి. నెక్స్ట్ సాక్స్ అంటే ఎస్, పాయింట్ అంటే పి. కన్క్లూజన్ ఇచ్చిండు అన్ని పాయింట్లు బెల్టులు కాదు. అసలు ఈ డ్యామ్ షూర్
ఇక్కడ కొన్ని కొన్ని అని క్వశ్చన్లు మెన్షన్ చేసి అన్ని అనేది కన్క్లూజన్లో రాదు. కొన్ని సాక్స్ బెల్టులు ఓకే ఇది రైట్. ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చిండు కొన్ని బెల్టులు సాక్స్ అయినప్పుడు కొన్ని సాక్స్ బెల్టులు అవుతాయి కొన్ని ఓకే. ఆప్షన్ 2 ఓన్లీ, కేవలం నిర్ణయం 2 మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. ఆప్షన్ 3 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సీటింగ్ అనే పదంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల మలుపు అక్షరమాలతో తత్పలిపోయిన తర్వాత అక్షరంగా మార్చాలి. ఓకే. తర్వాత కొత్త అక్షరాలన్నింటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏర్పాటు చేయాలి. అలా ఏర్పడిన పదంలో ఎడమ నుంచి 3వ అక్షరం ఏది అని అడిగింది. ఓకే, 3వ అక్షరం కావాలి వీడికి. ఓకే, ప్రతి అక్షరాన్ని తత్ఫలితమైన తర్వాత అక్షరంగా మార్చాలి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే సీటింగ్ అనేది ఇచ్చిండు కదా, వీటిని ప్రతి ఒక్కదాన్ని ఇచ్చిన నెంబర్స్ని ఏమడిగిన తర్వాత అక్షరం అన్నాడు కాబట్టి PQRS తర్వాత ఏం రావాలి, T రావాలి. ఓకే, ఈ తర్వాత ఏం రావాలి, F రావాలి. ఏ తర్వాత ఏం రావాలి, B రావాలి. ఓకే, నెక్స్ట్ T తర్వాత ఏం రావాలి, U రావాలి. I తర్వాత ఏం రావాలి, J రావాలి. ఓకే, N తర్వాత ఏం రావాలి, O రావాలి. G తర్వాత ఏం రావాలి, H రావాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇది ఫస్ట్ స్టెప్, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు, అక్షరాలన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, కొత్త అక్షరాలు ఇవి కొత్తవి కదా, వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే ఫస్ట్ ఏమొస్తుంది, B వస్తుంది అంతే కదా. నెక్స్ట్ ఏమొస్తుంది, F వస్తుంది. ఓకే, తర్వాత ఏమొస్తుంది, H వస్తుంది అంతే కదా. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది, J వస్తుంది. ఓకే, J తర్వాత ఏమొస్తుంది, O వస్తుంది. ఓకే, నెక్స్ట్ O తర్వాత ఏమొస్తుంది, T వస్తుంది అంతే కదా. T అంటే 20, O అంటే 15. నెక్స్ట్ U వస్తుంది. U అంటే ఎంత, 21. ఇప్పుడు అలా ఏర్పడిన పదంలో ఎడమ నుంచి 3వ పదం ఏది అని అడిగిండు. ఎడమ అంటే ఏంటిది, లెఫ్ట్ నుంచి 3వ పదం ఏముంటుంది, BFH. హెచ్ అనేది 3వ పదం అవుతుంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన ప్రకటనలు మరియు నిర్ణయాలు జాగ్రత్త చదవాలి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. అన్ని కేకులు బ్రెడ్లు, అన్ని కేకులు C అంటే కేక్ అనుకుందాం. ఈ కేకులన్నీ ఏంటిది, బ్రెడ్లు అంటే B అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అన్ని కేకులు బ్రెడ్లు. నెక్స్ట్ అన్ని కేకులు ప్రెస్టీలు, C అంటే కేకులు అనుకుందాం. ఇవన్నీ ఏంటిది అంటుండు, ప్రెస్టీలు అంటుండు, P అనుకుందాం. ఓకే, ఇప్పుడు కండిషన్స్ చూద్దాము. కొన్ని బ్రెడ్లు పేస్ట్రీలు అంట, బ్రెడ్కి పేస్ట్రీకి రిలేషన్ ఉందా, లేదు. అన్ని పేస్ట్రీలు కేకులు అంట, అన్ని పేస్ట్రీలు కేకులు అయితే కాదు, ఇది కాదు, ఇది డ్యామ్ షూర్గా కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం అడిగిండు, ప్రెస్టీలు కేకులు, అన్ని కేకులు ప్రెస్టీలు అన్నాడు, కానీ అన్ని ప్రెస్టీలు కేకులు అయితే కావు, కొన్ని అయితే. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చిండు, అన్ని అని ఇచ్చిండు. సో ఇది కాదు. కొన్ని బ్రెడ్లు పేస్ట్రీలు అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అన్ని కేకులు బ్రెడ్లు అవుతున్నాయి, అన్ని కేకులు పేస్ట్రీలు అవుతున్నాయి. దీనికి రిలేషన్ లేదు, కానీ ఈ రెండింటికి రిలేషన్ ఉంది కదా, ఇవి రెండు ఒకటే కదా. ఇవన్నీ ఇది అవుతుంది అన్నాడు, ఇవన్నీ అవుతుంది కాబట్టి పాసిబిలిటీ కొన్ని కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ నుంచే చూసుకున్నాం. అన్ని కేకులు బ్రెడ్లు అయినప్పుడు కొన్ని బ్రెడ్లు కేకులు అవుతాయి కదా, అట్లనే కొన్ని పేస్ట్రీలు కేకులు అవుతాయి, కొన్ని అవుతాయి. అప్పుడు కొన్ని బ్రెడ్లు పేస్ట్రీలు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆప్షన్ నెంబర్ నిర్ణయం 1 అనేది సరైనది. సో ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ABCDE అనే 5 వ్యక్తులు ఒక వృత్తాకార డెస్క్ చుట్టూ కూర్చొని కేంద్రాన్ని చూస్తున్నారు. ఓకే, B అనేవాడు Aకి రెండవ కుడివైపున కూర్చున్నాడు. వీడు A అనుకుందాం. Aకి రెండవ కుడివైపు అంటే 1, 2, ఇక్కడ కూర్చునేవాడు B. నెక్స్ట్ A యొక్క తక్షణం ఎడమ వైపు ఉన్నవాడు. E అనేవాడు A యొక్క తక్షణం ఎడమ వైపు అంటే ఇది. ఓకే, నెక్స్ట్ Eకి రెండవ కుడివైపున కూర్చున్నాడు. Eకి రెండవ కుడివైపున ఎవడు కూర్చున్నాడు, C కూర్చున్నాడు. ఓకే, ఇంకెవరు రాలేదు, A వచ్చింది, B వచ్చింది, C వచ్చింది, D రాలేదు. ఇక D అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, D స్థానం B పట్ల ఏమి, తక్షణ పొరుగువాడు అంతే కదా. B స్థానం ఈ సెట్ వరకు ఇచ్చిండు. ఓకే, ఈ సెట్ వరకు మెన్షన్ చేసిండు క్వశ్చన్లో. మిగిలిన వాడు ఎక్కడ ఉంటాడు, అవుట్ ఆఫ్ ద సెట్ అంటే ఇక్కడ కూర్చుంటాడు. వీనికి Dకి రిలేషన్ అనేది తక్షణం పొరుగువాడు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వరుసలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలి చూద్దాము. 121, 32, -57, -146, -225. ఇక్కడ ఏం రావాలని అడిగిండు.
ఓకే, అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ కూడా మైనస్లలో వస్తుంది. చూద్దాం. 121 32కి డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉంది 121కి 32కి? 89. ఓకే, 89 డిఫరెన్స్ ఉంది, అంటే -89. 121 నుంచి 32కి -89 తీసేస్తే 121 నుంచి 32 వచ్చింది. ఓకే, 32 నుంచి -89 చేస్తే ఎంత? ఇవి 32, ఇది 57. 32 57 ఎంత? 89. ఇక్కడ కూడా 89 ఉంది. ఓకే, అంటే 0 తర్వాత మైనస్ టర్మ్ కూడా తీసుకోవాలన్నమాట, మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 57కి 146కి ఎంత ఉంది డిఫరెంట్? 146 ఇవి డైరెక్ట్ తీసేయచ్చు. 146 నుంచి 57 తీసేస్తే ఎంత వస్తుంది? 89. అది 89 అవుతుంది, -89 అవుతుంది. సేమ్ దీనికి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు -235కి ఎంత ఏం కలపాలి? 89 కలపాలి. 89 అంటే -89 కదా, -89 కలిపితే ఏమొస్తుంది? -235 -89 ఎంత వస్తుంది? ఆన్సర్ కూడా మైనస్లోనే వస్తుంది. ఓకే, 95 ఎంత? 4, 14. 84 ఎంత? 12, 1, 3 -324 ఉందా ఆన్సర్? ఉంది, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఏడిఎఫ్జి అనే పదబంధం సిఎఫ్హెచ్ఎల్కు ఆంగ్ల అక్షరమాల ఆధారంగా ఒక విధంగా సంబంధం కలిగి ఉంది. అలాగే ఈబీకేఎం అనే పదబంధం జీడిఎంకు సంబంధం ఉంది. అలాగే హెచ్ఎల్పిఎక్స్కు దిగువ ఇచ్చిన ఆప్షన్లలో ఏ సంబంధం కలిగి ఉందను. ఏ అంటే ఎంత? 1. సి అంటే ఎంత? 3. ఎంత పెరిగింది? +2 పెరిగింది. డి అంటే ఎంత? 4. ఎఫ్ అంటే 6 +2 పెరిగింది. ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8 +2, జే అంటే 10, ఎల్ అంటే 12 +2. ఈ సిరీస్ మొత్తంలో ఎంత పెంచిండు? +2 పెంచిండు. ఓకే, ఈ అంటే 5, ఎఫ్ అంటే 7, 2 పెరిగింది. బి అంటే 2, డి అంటే 4, కే అంటే 11, ఎం అంటే 13, ఎం అంటే 13, ఓ అంటే 15. మొత్తం ఎంత పెరిగింది? +2 పెరిగింది. సో ఓకే, అట్లనే దీనికి సంబంధించింది ఆప్షన్లలో ఏముందని అడిగింది. హెచ్ అంటే 8, +2 పెంచితే 10, జే అంటే 10. ఓకే, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. ఓకే, నెక్స్ట్ పి అంటే 16, ఓకే, ఆర్ అంటే 18, ఎక్స్ అంటే 24, జెడ్ అంటే 26, జేఎన్ఆర్జెడ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ $, డాలర్ సింబల్ కదా. ఓకే, నెక్స్ట్ A:B, A+B, A<B. ఓకే, ఏమేమి ఇచ్చిండో రాసుకుందాం. ఫస్ట్ రిలేషన్ దేనికి అడిగిండో చూద్దాం. టీకి అడిగిండు, ఆర్కి అడిగిండు, యూకి అడిగిండు, ఈకి అడిగిండు, ఎన్. వీటన్నిటి మధ్య రిలేషన్లో టీకి సంబంధం ఏంటిది అని అడిగిండు. టీకి ఎన్కి అడిగిండు అంటాడు మేబీ. టీకి ఎన్కి చూద్దాం సంబంధం. ఈ టు ఎన్ లేకుంటే టీ టు ఆర్ చూద్దాం. లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ అంటే సోదరి. ఆర్ యొక్క సిస్టర్ ఎస్. నెక్స్ట్ $, కుమారుడు సన్ను SON SO. నెక్స్ట్ UE ప్లస్ భార్య వైఫ్ W. నెక్స్ట్ EN కోలన్ తండ్రి ఫాదర్. ఓకే, నెక్స్ట్ వీడు ఫాదర్. ఎన్ యొక్క ఫాదర్ వైఫ్ మదర్, మదర్ సన్ బ్రదర్, బ్రదర్ సిస్టర్ అంతే కదా. వీడు బ్రదర్ సిస్టర్, వీడికి ఏమవుతాడు? సిస్టర్ అవుతాడు. చూద్దాం. సోదరి ఇక్కడ ఇచ్చింది కదా, సిస్టర్ అవుతాడు. తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, బ్రదర్ కాదు, సిస్టర్ అవుతాడు. ఓకే, టీకి ఆర్కి రిలేషన్ లెస్ దాన్ ఉన్నప్పుడు లెస్ దాన్ అంటే సోదరి కాబట్టి సిస్టరే అవుతుంది. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేక కోడ్ భాషలో వైల్డ్ అనే పదాన్ని 3721గా కోడ్ చేస్తారు. LIDS అనే పదాన్ని 1873గా కోడ్ చేస్తారు. ఓకే, ఎస్కు అడిగింది. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇందులో కామన్గా ఏముంది? ILD ఈ 3 కామన్ ఉన్నాయి. ఓకే, నెంబర్లు ఏం కామన్ ఉన్నాయి? 371 కామన్ ఉంది, అంటే 8 లేదు. ఎస్కి ఏమవుతుంది అప్పుడు? 8 అవుతుంది. ఎస్కి ఏమవుతుంది? 8 అవుతుంది. డబ్ల్యూకి ఏమవుతుంది? 372 లేదుగా, 2 అవుతుంది. అప్పుడు దేనికి అడిగిండు? ఎస్కి అడిగిండు. ఎస్కి ఏమవుతుంది? 8 అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ PDF అనేది నేను టెలిగ్రామ్ లింక్లో పెడతా. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.